అయితే సంధ్య, నేను ఇక్కడ అడగదలుచుకుంది ఏంటంటే బేసికల్గా చలపతిరావు గారు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో అది తప్పని తెలుసుకున్నారు. ఇమ్మీడియట్గా ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి సారీ, క్షమించండి, బేషరతుగా నన్ను మన్నించండి, మీరందరూ బాధపడితే నన్ను క్షమించండి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన్ని చితక్కొడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో అవ్వచ్చు, టెలివిజన్లో అవ్వచ్చు, వాట్ ఎవర్, అంటే కంటిన్యూస్గా. రెండో విషయం ఏంటంటే చితక్కొట్టడమే కాదు, డైవర్ట్ చేసేస్తున్నారు ఇష్యూని. వేరే ఇంకో ఛానల్లో ఏదో వేరే ప్రోగ్రామ్ అట్లా రావట్లేదా, లేకపోతే వేరే అక్కడ యాంకర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళే నోరు మూసుకొని కూర్చున్నారు, వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం. అంటే ఇట్ సీమ్స్ దెర్ ఇస్ అ టీఆర్పీ థింగ్ హియర్. మొత్తం అంటే ఒక రేటింగ్ కోసము అటువైపు ఒకళ్ళని ఇటువైపు ఇంకొకళ్ళని ఒక 2-3 వ్యక్తుల్ని గ్రూప్గా టార్గెట్ చేసేసి ఇది ఒక టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇట్ వాజ్ నాట్ సౌండింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ అ కాజ్. నా పర్సెప్షన్ నేను చెప్తాను. నాకు అనిపించింది ఏంటంటే మొత్తం చలపతిరావు మాట్లాడిన దాన్ని ఫోకస్డ్గా వెళ్తూ ఫైట్ చేసినట్లు లేదు, డైవర్ట్ చేసి అటొకటి ఇటొకటి రకరకాల ఇష్యూస్ మీదకి అది వెళ్ళిపోయింది అన్న ఒక భావన కలుగుతుంది. అందుకే వాస్తవం కూడా అదే. ఏంటంటే ఇప్పుడు మీడియా ఎప్పుడు కూడా సమాజంలో జరిగే అన్ని అన్యాయాలకి స్పందించదు. ఇప్పుడు నిర్భయ ఘటన చాలా దారుణమే కావచ్చు, బాధపడే విషయమే, అందరు మహిళా లోకం అంతా కూడా కన్నెర చేసింది, ఉప్పెనలా కదిలారు, ఉవ్వెత్తున లేచారు. కానీ దానికన్నా ముందు ఖైర్లాంజీ ఘటన జరిగింది, అది అత్యంత దారుణం. వాకిపల్లి జరిగింది, అది అమానవీయమైనటువంటి ఘటన. వాకపల్లిలో ఆదివాసీ మహిళలు మన రాజధానికి వచ్చి ఆ సీఎంని కలవడానికి అలా గోడ కాడ కూర్చుని, నేను ఇప్పటికి మర్చిపోలేను, వాళ్ళు అలా అమాయకంగా కూర్చుంటే కలవకుండా వెళ్ళిపోయాడు సీఎం. గవర్నర్ దగ్గరికి వెళ్తే కలవకుండా వెళ్ళిపోతే వాళ్ళని ఉస్మానియా తీసుకుపోయి ఇర్రెస్పాన్సిబుల్గా టెస్ట్ల పేరుతో మీడియా హడావిడి చేశారు. సరే, మీడియా ఎంతవరకు స్పందించింది లేదనే దాన్ని పక్కకు పెడితే, ఆ ఘటన తర్వాత బల్లుగూడ జరిగితే వాళ్ళని దయచేసి హైదరాబాద్కి తీసుకురావద్దు, బల్లుగూడకే మొత్తం పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళాలి అని నేను మాట్లాడాను. మా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చా. వెంటనే పీఓడబ్ల్యూ వెళ్ళింది బల్లుగూడ ఘటనలో. వాకపల్లిలో జరిగిన తప్పు జరగకూడదు. వాకపల్లిలో అమాయకం, పాపం, పుణ్యం, ప్రపంచ మార్గాలైన అమాయకుల్ని హైదరాబాద్ తీసుకొచ్చి గడప గడపకు తిప్పి వాళ్ళని బలి చేశారు. తర్వాత జరగలేదన్నారు. కాబట్టి ఏది జరిగినా సరే ఫైట్ బల్లుగూడకే రావాలంటే మేము ఆ స్టాండ్ తీసుకున్నందువలన బల్లుగూడకే జాయింట్ కలెక్టర్ వెళ్ళాడు, బల్లుగూడకే ఎంక్వైరీకి వెళ్ళారు, బల్లుగూడనే అక్కడ వైజాగ్ వరకే టెస్టులు చేయించారు. అంటే ఒక అనుభవం తర్వాత. కానీ ఈ బయట సమాజం ఏం స్పందించింది? పీఓడబ్ల్యూగా మేము ఖైర్లాంజీకి, హైదరాబాద్లో ఖైర్లాంజీ మీద మొట్టమొదటి ప్రోగ్రాం చేసాం. మల్లెపల్లి లక్ష్మయ్య వాళ్ళు చేసిన దాంట్లోకి వెళ్ళి మేము ఫైట్ చేసాం, మేము పాల్గొన్నాం. ఇట్లా జరిగాయి. ఇవి దళిత మహిళలకు జరిగింది. కానీ నిర్భయ అట్లా కాదు. అందరూ కొవ్వొత్తులు వెలిగించారు, అందరూ మాట్లాడారు, అన్ని ఛానళ్ళు కొవ్వొత్తులు పెట్టే, అందరూ స్పందించారు. అంటే అట్టడుగు వర్గాలకు స్పందించని వాళ్ళు, లేదా పేదవాళ్ళకి, శ్రామిక వాళ్ళు ఒక మీడియా, ముఖ్యంగా మీడియా ఒకటి క్రియేట్ చేస్తుంది. ఆ మధ్య యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి విషయంలో కూడా, ఒక పాప చనిపోతే దాన్ని ఎంత చూసాం. అంటే మీడియా అట్లాగే ఇప్పుడు చలపతి ఇష్యూలో కూడా ఇంతకన్నా దారుణమైన ఏం జరిగినా పట్టించుకోరు. ఇంకా సినిమా హీరోలు ఎంత చెత్త మాట్లాడినా పట్టించుకోరు. ఒక అర్భకుడు అనుకుందాం, అతనిది మాత్రం ఎంత ఇష్యూ చేశారు మీడియా. ఇప్పుడు మేము వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం, అక్కడే మేము మాట్లాడాం, వెళ్ళిపోయాం. మా ప్రగతిశీల మహిళా సంఘంగా చూస్తే అక్కడ స్టేషన్లో వచ్చిన మీడియాతో మాట్లాడాం, వెళ్ళిపోయాం. దాన్ని మేము కంటిన్యూ చేసే, లేదా దాన్ని ఇంకొక దానిలాగా చేయలేదు. ఎవరు చేశారు? మీడియా. మరి వాళ్ళ ప్రయోజనాలు ఏంటో, వాళ్ళ టీఆర్పీలు ఏంటో, వాళ్ళ పోటీలు ఏంటో వాళ్ళు దాన్ని ఇష్యూగా చేశారు. అయితే సోషల్ మీడియాలో ఇతను ఇంత ఓపెన్గా మాట్లాడాడు కదా, ఇంత నికృష్టంగా మాట్లాడాడు కదా అన్ని రియాక్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఆ బాలయ్య మాట్లాడినప్పుడు మీకు దమ్ము లేదా, బాలయ్య పోటుగాడా, నేను బాలయ్య అప్పుడే చెప్పుల చూపులతో తన్నండి బాలయ్యనని చెప్పాను, అప్పుడే మాట్లాడా. కానీ అప్పుడు ఓన్లీ 10 టీవీ మాట్లాడింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే దమ్ము లేనిది ఎవరికి అంటే మీడియాకి లేదు దమ్ము, మహిళా సంఘాలకు కాదు. నేను అది స్పష్టంగా చెప్తున్నా. ఇదే మీరు చూడండి 10 టీవీది ఇప్పుడు ఉంది. బాలయ్య అనగానే వాడిని చెప్పులు చీపులతో తన్నండి అని నేను చెప్పా. కానీ 10 టీవీ మాత్రమే చేసింది. ఏ ఛానల్కి సిగ్గు లేదనమాట. న్యూస్ చేశారు కానీ ఏ ఛానల్ కూడా బాలయ్య మీద ఇష్యూ చేసే ధైర్యం లేదు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గొడవైంది, ఆయన క్షమాపణ చెప్పాడు అక్కడ కూడా.
జగన్ పార్టీ దాన్ని ఇష్యూ చేసింది. అట్లాగే ఈ మొన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో పార్లమెంట్ నిర్వహించినప్పుడు మహిళా పార్లమెంటు రోజాని పంపించేశారు. ఒక ఎమ్మెల్యేని అట్లా పంపించడం అన్యాయం. ఒక ఆమె ప్రజాప్రతినిధి, అది అన్యాయం అంటే జబర్దస్తిలో ఆమె బూత్ అని చెప్పి తెచ్చారు. ఇక్కడ చలపతి ఇట్లా మాట్లాడడం అన్యాయం అంటే రోజా బూత్ మాట్లాడలేదా అంటారు. అంటే ఏం జరుగుతుందంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూని ఖండిస్తే అంతవరకే ఉంచకుండా తమ ప్రయోజనాల కోసం దాన్ని లాగడం, ఆ ట్రాప్లో మహిళా సంఘాలు పడాల్సిన అవసరం లేదు, లేదా మహిళలు కూడా పడ్డాయన్న సంగతి మీకు తెలియట్లేదా సంధ్య? చాలా ఛానల్స్లో ఈ మహిళా సంఘాల వాళ్ళే వెళ్ళి కూర్చొని మాట్లాడారు, ఇవే టాపిక్స్ మాట్లాడారు. అంటే టాపిక్స్ డైవర్ట్ అయిన టాపిక్స్ గురించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వేరు, చర్చించడం వేరు. ఒకటే ఇక్కడ మీడియా తనకు అవసరమైనప్పుడు మాత్రమే ఇష్యూ చేస్తుంది. కానీ అది ఆ ఇష్యూలో ఒక అన్యాయం ఉన్నప్పుడు, ఒక అణచివేత ఉన్నప్పుడు, లేదా ఒకటి ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని మనం ఏ మేరకు ప్రజల్లోకి మెసేజ్ పంపగలం అంతవరకు మా బాధ్యత చూసుకోవడం. ఇప్పుడు అట్లాంటి ఏ ఇష్యూ కూడా మీడియా తనకు అవసరం ఉంటే తప్ప చేయదు, లేదా తనకి టీఆర్పీ వస్తుందంటే చేస్తుంది. ఇప్పుడు వాకపల్లి బల్లు కూడా ఒక మేరకు చేశారు, కానీ నిర్భయ చేసినంత హైప్ చేయలేదు కదా. కైలాంజిది కూడా అట్లా ఎన్నో ఇష్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.